హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓటేసినటువంటి రోజు ఈరోజు. ప్రజలందరికీ, ముఖ్యంగా నన్ను గెలిపించిన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పక్షాన ధన్యవాదాలు. వ్యక్తిగతంగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 30 నాడు పోలింగ్ జరిగితే 3వ తేదీ నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఎన్నికల ఫలితాలైనటువంటి 3వ తేదీ నాడు 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇతర వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇక్కడ శంకుస్థాపనల మంత్రులందరికీ కూడా 3వ తారీఖు నాడు ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. ఉమ్మడి జిల్లా శాసనసభ్యులందరూ కూడా ఇక్కడికి రమ్మని, కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నా. అందరూ కూడా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు, జరగాల్సిన పనులు, జరిగిన పనులకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటుగా జరగాల్సిన పనులకు శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ సభకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా ఉమ్మడి జిల్లా సమావేశంగా అందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. 3వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, సంబంధిత శాఖ మంత్రుల చేతుల మీదుగా, ముఖ్యంగా మన ప్రాంతానికి ఒక ఐకానిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఒక ఉన్నతమైన విద్యా సంస్థ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్, అది మనం ప్రస్తుతానికి పాలిటెక్నిక్ కాలేజీలో షిఫ్ట్ సిస్టంలో నడుపుతూ ఉన్నాం. అన్ని వసతులను కలిగించినాం. ఈ రాష్ట్రంలో ఏ మొదటి సంవత్సరం కాలేజీకి కూడా లేనన్ని వసతులను గౌరవ వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు, ప్రిన్సిపాల్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, జిల్లా కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకొని, నేను కూడా వారికి వెంట ఉండి ఇక్కడ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి చేయడంతో పాటుగా స్థలాన్ని కేటాయించినాం. 30 ఎకరాల స్థలాన్ని కేటాయించి అది చదును చేయడం జరుగుతూ ఉంది. అందుకు సంబంధించి నిన్ననే 35 కోట్ల జీవో వచ్చింది. దాని ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా అప్గ్రేడేషన్ ఆఫ్ పాలిటెక్నిక్స్, ఐటీఎస్ కింద ఏటీసీ శాంక్షన్ అయింది. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ జరుగుతుంది. దాంతోపాటుగా మనకు కొత్తపల్లి టు రాజీవ్ రహదారి, కొత్తపల్లి టు హుస్నాబాద్ దాకా 4 లైన్ల రహదారికి గతంలో ఫేజ్ 2కు మనం ఫౌండేషన్ వేసుకున్నాం. ఫేజ్ 1 కూడా శాంక్షన్ అయింది. దానికి సంబంధించి జీవో కూడా వస్తుంది. దాన్ని కూడా మనం రేపు ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది. అది కాక చాలా కాలంగా హామీలు, డిమాండ్ మేరకు ఉన్నటువంటి హుస్నాబాద్ టు అక్కన్నపేట, దాని తర్వాత దాన్ని జనగాం దాకా కూడా పొడిగిస్తాం. ముందు 10 కిలోమీటర్ల మేరకు దానికి కూడా జీవో చూసినారు మీరు. ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. దానికి కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. తదుపరి ఆ రోజు మేము భూమి పూజ చేసినాం, కానీ ఫౌండేషన్ వేయలేదు. కోహెడలో కడుతున్నటువంటి యంగ్ ఇండియా స్కూలుకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో అది కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా వివిధ పనులకు సంబంధించి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి 16 కోట్ల రూపాయల 60 లక్షల రూపాయలని నిధులు శాంక్షన్ అయినాయి. వాటికి సంబంధించినటువంటి ఫౌండేషన్ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. ఇది కాక స్విమ్మింగ్ పూల్కి సంబంధించింది కూడా 1-2 రోజులు, ఎందుకంటే ఇప్పుడు జీవోలు రాని నేనేం చెప్తలేను, ఇంకా జీవోలు వచ్చేటువంటి కొన్ని ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కావచ్చు, వెటర్నరీ హాస్పిటల్ మొన్న గౌరవ మంత్రి గారు చూసింది కావచ్చు, లేకపోయేది ఉంటే వెజిటేబుల్ మార్కెట్కు సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా అవి మిగతా కార్యక్రమాలు శాంక్షన్ వచ్చేటువంటి విధంగా ప్రాసెస్ ఉంది. 3 తారీఖు లోపల ఏదైనా ఫౌండేషన్ ఇస్తారు, లేకపోతే తదుపరి కార్యక్రమం జరుగుతుంది. ఇది కాక మరి మున్సిపాలిటీ తరఫున కూడా 20 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి పనులకు వచ్చి ఉన్నాయి. వాటిని కూడా ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది. ఇది కాక హుస్నాబాద్లో మంచి అధునాతనమైనటువంటి డ్రైవింగ్ ట్రాక్ తోటి ఆర్టీఏ స్కూల్కు 2 ఎకరాల జాగా కేటాయించడం, దానికి కూడా 8 కోట్ల 60 లక్షల రూపాయలతోటి శాంక్షన్ అయి టెండర్ కూడా అయిపోతుంది. దాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది కాక ఇక్కడ ఒక శిల్పారాం లాగా ఒక ఇందిరా మహిళా శక్తి బజార్ను ఏర్పాటు చేసుకోవాలని 6 కోట్ల రూపాయలతోటి హుస్నాబాద్ ప్రాంతంలో మహిళలతో ఉత్పత్తి అవుతున్నటువంటి వస్తువులన్నీ అమ్ముకోవడం, మార్కెట్ సౌకర్యం కలిగజేసే విధంగా ఇక్కడ
మరి ఆ ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన బజార్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేగాక అర్బన్ ఫారెస్ట్రీ కింద ఉమ్మాపూరులో ఉన్నటువంటి ఫారెస్ట్ను గజీబో, దాని తర్వాత వాకింగ్ ట్రాక్, దాని తర్వాత అక్కడ కొంత మంచి అట్మాస్ఫియర్ తోటి ప్రజలందరికీ కొంత లెంత్ స్పేస్ ఉండాలి, మంచి ఒక స్పేస్ ఉండాలని దాన్ని కూడా 10 కోట్ల రూపాయలతోటి అర్బన్ ఫారెస్ట్రీ కింద డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఇక నేను చెప్పినట్టుగా వెటర్నరీ హాస్పిటల్ కానీ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇందిరా మహిళా శక్తి మండల సంఘాలకు సంబంధించి బస్సులు ఇవ్వడం కానీ, హైదరాబాద్ టు హుస్నాబాద్ ఒక ఎక్స్ప్రెస్ బస్సును ప్రారంభించడం కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలందరికీ ఎన్ఆర్ఐ వాళ్ళ సహకారంతో 70 సైకిళ్లను మరి వాళ్ళందరూ కూడా ఇంకా కొంత హాస్టల్కు వాళ్ళకు దూరం అవుతుంది వచ్చి మా విద్యార్థులు 70 సైకిళ్ళు ఇప్పించడం కానీ, ఆ రోజు డిజేబుల్ డే పరంగా ఆ డిజేబుల్ శాఖ తరఫున కొంత పనిముట్లు, పరికరాలు, వీల్ చైర్స్ తదితర వస్తువులు ఇచ్చే కార్యక్రమంతో పాటుగా ఇంకా కొంత ఈ ప్లాస్టిక్ వేస్ట్కు సంబంధించి ఒక ఇన్నోవేషన్ పార్కు ఒకటి చేసినాం. ఆ వెహికల్ను కూడా ఒకటి హ్యాండ్ ఓవర్ చేయడంతో పాటుగా మరి మహిళా సమాఖ్యల బస్సులు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఇది కాక మరి ఫేజ్ 1 రోడ్డు కింద కరీంనగర్ హుస్నాబాద్కు సంబంధించి ఒక ఫేజ్ మనం ఫౌండేషన్ వేసుకున్నాం. ఆ రోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వచ్చినారు. అదేవిధంగా 250 పడకల ఆసుపత్రికి సంబంధించి కూడా ఫౌండేషన్తో పాటు అదే రోజు పీజీ మెడికల్ సీట్లకు సంబంధించి కూడా అనౌన్స్ చేసినాడు. దాని యొక్క కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి పనులు, భూములు ఎవరు అవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇది కాక కూడా మరి మనం ఎల్లమ్మ చెరువును చూసుకున్నప్పటికీ కూడా మరి అద్భుతంగా అన్ని ప్రధాన పత్రికలు మన బతుకమ్మ పండుగను ఫ్రంట్ పేజీలు వేసుకునేంత ఆడంబరంగా ఆర్భాటంగా పండుగ జరిగింది. దాని తర్వాత ఎల్లమ్మ గుడికి సంబంధించి కానీ లేదా ఇతరత్ర ఇంటర్నల్ రోడ్డు కూడా మరి ఈ సందర్భంగా మనం చేస్తాను. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తప్పకుండా హుస్నాబాద్కు ఒక రింగ్ రోడ్ ఉండాలని, అదేవిధంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ సోర్స్ ఒకటి ఉండాలని, ఇతరత్ర ఒక కబడ్డీ అకాడమీ కూడా మనం తీసుకుంటాను. అది కూడా వారితోటి ఆ రోజు ప్రకటింపజేసే అంశము లేదా తదుపరైన ఆదేశాలు తీసుకునే విధంగా ఈ ప్రాంత కబడ్డీ క్రీడను ప్రోత్సహించడానికి కానీ, అదేవిధంగా స్టేడియం అభివృద్ధికి సంబంధించి స్విమ్మింగ్ పూల్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి పాత చిన్న ల్యాండ్ ఇష్యూలో ఆ స్థానిక కేపీ కాలనీకి వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించినటువంటి దాని కూడా ఎక్స్పాన్షన్కి సంబంధించి కానీ, ఆ పక్కన మోడల్ స్కూల్కును డిగ్రీ కాలేజీ మధ్యలో ఉన్న స్థలాన్ని కూడా కొంత క్రీడా మైదానంగా పార్కుగా డెవలప్మెంట్ చేయడం కానీ, ఇట్లా ఈ ఇంటర్నల్ రోడ్స్ కానీ, అదేవిధంగా మన మార్కెట్ యార్డు మునిగినప్పుడు మార్కెట్ యార్డుకు సంబంధించిన డెవలప్మెంట్తో పాటుగా కాటన్ ప్రొక్యూర్మెంట్కు సంబంధించి ఒక ప్రభుత్వ స్థల అన్వేషణ జరుగుతుంది ప్రత్యేకించి చేయడం కానీ, అటు పల్లె చెరువు కానీ ఇటు కొత్త చెరువు కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలను మరి అభివృద్ధి చేసే భాగంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇది కాక ఎల్కతుర్తిలో జంక్షన్ డెవలప్మెంట్ కానీ, వచ్చే సంవత్సరం వంగరలో నవోదయ విద్యాలయం కానీ, ఐఐటి IIIT బాసరకు సంబంధించి మరి అక్కడ ఎల్కతుర్తి సంబంధించి వంగరనేమో నవోదయ వంగర భీమదేవరపల్లి, ఎల్కతుర్తిలో ఐఐటి బాసరకు సంబంధించి కానీ ఈ విధంగా జరుగుతున్నాయి. చిగురుమామిడి సైదాపూర్లో కూడా అక్కడ మోడల్ స్కూళ్ళతో పాటుగా ఇంకా కొంత అగ్రికల్చర్ ఓరియంటేషన్లో లేదా ఇతరత్ర తీసుకుంటా ఉన్నాం. రైతులకు సంబంధించిన గోడౌన్స్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రైతులకు సంబంధించిన 7 మండలాల్లో కనీసం 10,000 మెట్రిక్ టన్నులతో ముందు ఫేజ్లో 3 మండలాలు వచ్చినాయి. ఇంకా మిగతా 4 మండలాలతో పాటుగా గోడౌన్స్ కట్టడం కానీ, ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి కూడా మరి అక్కడ స్థానికులందరూ సహకారంతో ఈ పారిశ్రామిక ప్రాంతం, అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైన గౌరవెల్లి రిజర్వాయర్కి సంబంధించిన కాలువల తవ్వకానికి సంబంధించి ల్యాండ్ సేకరణకు సంబంధించినటువంటి నిధులు కూడా 100% ముఖ్యమంత్రి గారు కేటాయిస్తూ ఉన్నారు. కాబట్టి అది కూడా ప్రక్రియ వేగవంతం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా లీగల్గా ఉన్నటువంటి సుప్రీంకోర్టు కేసు కూడా పరిష్కారం అవుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేసి ఎత్తైన పీఠభూమి ప్రాంతంలో ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒక గ్రీన్ రెవల్యూషనరీగా అన్ని ఇంక్లూజివ్ గ్రోత్, అటు మహాసముద్రం గండి కావచ్చు, ఇటు ఎల్లమ్మ చెరువు కావచ్చు, లేకపోతే అటు కప్పగుట్ట కావచ్చు, ఇట్లా పర్యాటక పరంగా, పారిశ్రామిక పరంగా, ఆరోగ్యపరంగా, ఇవి కాక ప్రజలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, మహిళలకు చీరలు కావచ్చు, ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా హోటళ్లలో కానీ ప్రతి మహిళా సంఘానికి స్టీల్ బ్యాంక్స్ ఇవ్వడం కావచ్చు, ఇట్లా ఈ నియోజకవర్గంలో అనేక పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా జరగాల్సిన పనులు కూడా ఇంకా సమయం ముందుంది. ఆ సందర్భంగా తప్పకుండా ప్రజలందరికీ ఒక విశ్వాసాన్ని కలగజేస్తూ డెఫినెట్లీ ఈ నియోజకవర్గం అందరికంటే ఆదర్శవంతంగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ని కోనసీమ చేస్తున్నట్టుగా అది దక్షిణ తెలంగాణలో అయితే ఉత్తర తెలంగాణలో హుస్నాబాద్ను అంతకంటే మంచిగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోటి అందరూ సహకారం తీసుకుంటూ పోతాను. మిగతా రాజకీయ పార్టీలు కూడా అనవసర విమర్శలు చేయకుండా వారందరూ కూడా సహకరిస్తారు. నేను ఎవరిని కూడా
విమర్శిస్తారని ఇవారు టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ ఎవరున్నా కూడా అందరూ కూడా కొత్త చిన్న చిన్న అంశాల పట్ల ఏమైనా ఉంటే కూడా నేను వాళ్ళతో కూడా సానుకూలంగా నియోజకవర్గ అభివృద్ధికి పాత శాసనసభ్యులందరి సలహాలు సూచనలు తీసుకొని కూడా మరి ముందుకు పోయే విధంగా వ్యవహారం చేస్తామనే మాట మనవి చేస్తూ 3వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి సభకు హుస్నాబాద్ నియోజకవర్గం ఘన స్వాగతం చెప్పి ఈ ప్రాంత అభివృద్ధికి ఇంకా అనేకమైన కార్యక్రమాలను వారి నుంచి తీసుకునే విధంగా మన స్వాగతం ఉండాలని ప్రతి ఒక్కరిని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.